గొప్పతనము, పేరు తెచ్చుకోవాలనే ఆకాంక్ష, లోభ మోహతృష్ణల యొక్క సంకెళ్ళు ఎప్పుడైతే నివారించుకోగలిగానో అన్ని రకాల బంధనాల నుండి ముక్తి లభించింది. లోభ మోహతృష్ణలని ఈ మూడు సంకెళ్ళు వ్యక్తులను భవసాగరంలో బోర్లా పడవేసి ముళ్ళ కంచెల మీద లాగుతాయి. అంతేకాక అసంతృప్తి, ఉద్విగ్నతల యొక్క వ్యధావేదనలతో మూలుగుతూ ఉంటాడు. ఈ మూడింటిని తుచ్చమైనవిగా అర్థం చేసుకోగలిగితే, లిప్సను కోరికను శ్రద్ధగా మార్చుకోగలిగితే మాయ యొక్క బంధనాలు తొలగిపోయి జీవన్ముక్తి స్థితి పొందగలము. నజరే తేరీ బదిలీకి నజారా బదల్గయే అనే యుక్తి ప్రకారము ఆత్మజ్ఞానము పొందగానే నా వ్యక్తిగత భావనలు పరిసమాప్తమై జీవన లక్ష్యం పొందాలి అనే ఆకాంక్ష నా వ్రేలు పట్టుకుని మార్గదర్శనం చేయడం మొదలుపెట్టింది. ఇంకా లేమి లేదు, దుఃఖము లేదు. శరీరానికి జీవించడానికి ఎంత అవసరమో అంతే సమకూర్చి సీమిత సాధనలతోనే తృప్తి చెందే శిక్షణ ఇచ్చి లోభాలిప్సలను వేరు చేసేసాను. మనస్సు అటు ఇటు చలించకుండా ఉంటే ఎంత అనంతమైన శక్తి లభిస్తుందో, ఎంత ప్రసన్నంగా ఉంటుందో ఈ తథ్యాలను ఎవరైనా సరే అనుభవించి తెలుసుకోగలరు. కానీ ఏమి చేయగలం? మనుష్యులు అందరూ నెయ్యితో నిప్పును ఆర్పటానికే ప్రయత్నిస్తున్నారు. తృష్ణను ధనముతోనూ, వాసనలు కోరికలను భోగముతోనూ తృప్తి చెందించడానికి ప్రయత్నిస్తారు. ఇటువంటి ప్రయత్నాలు దావానలను మాత్రమే సృష్టిస్తాయని, ఈ మార్గం మీద పయనించేవారు ఎండమాముల భ్రమతో దారి తప్పుతారని, శ్మశానాలలో ప్రేత పిశాచాల వలె ఉద్విగ్న మానసిక స్థితిలో ఉండి కుకర్మలే చేయగలరని వీరికి అర్థమయ్యేటట్లు ఎవరు చెప్పగలరు? చెప్పేవాళ్ళు వినేవాళ్ళు ఇద్దరూ దొందుకు దొందే. సత్సంగము, ప్రవచనాలు నేను చాలా విన్నాను. కానీ ఆధ్యాత్మికతను అంతరంగంలోనికి దింపి అనుసరించమని ప్రేరణ ఇచ్చే జ్ఞానులు నాకు దొరకలేదు. ప్రవచనాలు ఇచ్చేవారి జీవిత విధానాన్ని జాగ్రత్తగా గమనిస్తే వినేవారి కంటే వారి జీవితాల్లోనే ఎక్కువ మాలిన్యాన్ని చూశాను. వారి నుంచి మనస్సు ఎదురు తిరిగింది. పెద్ద పెద్ద సత్సంగాలు, సమ్మేళనాలు జరుగుతూ ఉన్నా నాకు వాటిని చూడటానికి, వినటానికి మనసు ఒప్పేది కాదు. ప్రకాశము నాకు లభించింది, కానీ అది నాకు నా అంతరంగం నుండే లభించింది, బయట నుంచి కాదు. నా ఆత్మయే సాహసించి తన చుట్టూ ఉన్న వలను ఛేదించే ధైర్యం ఇచ్చింది. అప్పుడే ఫలితాలు పొందగలిగాను. ఇతరుల మీద ఆధారపడి జ్ఞాని అనిపించుకున్నవారు బహుశా నన్ను కూడా అజ్ఞానం చేసి ఉండేవారు. ఎవరికైనా ప్రకాశము లభిస్తే అది ఎప్పుడూ లోపల నుంచే లభిస్తుంది అన్నది నాకు అర్థమైనది. కనీసం నా వరకు ఇది తథ్యమని నిరూపణ అయినది.